ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను, దీనికి సంబంధించి చాలా మంది కూడా అంటే ఎవరో ఒకరు రావాలి, ముందుకు వచ్చి కూడా అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా అని చెప్పి వేలెత్తి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి. కాజీపేటకి సంబంధించి ఏసీపీ ప్రశాంత్ రెడ్డి గారు ఆ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అదేంటంటే ఒకసారి చూడండి, ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు వారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఆలోచించేలాగా చేస్తూ ఉన్నారు. ఇట్లా మనకు ప్రతి ఒక్కరు కావాలి. జనరల్గా అక్కడ ఉన్న నాయకులు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మాట్లాడతారో అని జనరల్గా అనుకుంటారు, కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు అంటే ఎంత బాగుంది. చాలా మాట్లాడారు ప్రశాంత్ రెడ్డి గారు కూడా. అసలు ప్రతి ఒక్కరిని కూడా అది ఎడిపోతున్నది యువత ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు, తల్లిదండ్రులు కూడా మీరు పిల్లలని ఎందుకు పట్టించుకుంటలేరు అన్న యాంగిల్లో మాట్లాడినరు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆలోచించేలాగా చేసినాయి తన మాటలు కూడా. జీవితం మళ్ళీ రాదు అంటూ వరంగల్ ఏసీపీ కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి గారు చేసిన భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆలోచింపజేస్తుంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక యువకుడి అంత్యక్రియలలో పాల్గొన్న ఆయన మద్యం, గంజాయి వంటి వ్యసనాలు దూరంగా ఉండాలి అని చెప్పి పిలుపునిచ్చిండ్రు. స్నేహితుడి మరణం మరో మార్పు తేవాలి కానీ మీరు వ్యసనాలకు అంటే ఇప్పుడు మీ ఒక్కసారి వినండి, మీ స్నేహితుడు చచ్చిపోయింది అని చెప్పి అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఎవరికైనా కూడా ఎప్పుడు ఒక చేంజ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎవరిదైనా మనం చూసో ఎవరైనా బాధలు చూసో లేదా ఎవరన్నా వాళ్ళకి ఏదైనా అయితే మనకి ఇష్టపోయిన వాళ్ళు ఎప్పుడైనా కోల్పోయినప్పుడే వాళ్ళని చూసి మనం మారాలి అని చెప్పి అనుకుంటాం. మీకు అట్లా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని చూసి మారాలే కానీ వ్యసనాలను మీరు దోస్తు లెక్క చేసుకుంటే ఏం లాభం, యువత ఏడిగిపోతుందని చెప్పి ఎంత మంచిగా చెప్పింది. ఇట్లుండాలి పోలీస్ ఆఫీసర్స్ అంటే, ఇట్లుండాలి. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే కూడా నిజంగా చాలా బాగుంటుంది.